నమస్కారం. భారత ఇతిహాసంలో కొన్ని పాత్రలు కథను నడిపిస్తే మరికొన్ని పాత్రలు మనల్ని ఆలోచింపజేస్తాయి. అవును. అలాంటి పాత్రల్లో బహుశా అందరికన్నా ముందుండేది కర్ణుడే. ఈ రోజు మన చేతిలో జానకీనంద రాసిన సూర్యపుత్ర కర్ణ అని ఒక ఆసక్తికరమైన రచన ఉంది. ఇది కర్ణుడి కథను ఉన్నది ఉన్నట్లు చెప్పడం లేదు, అతని కీర్తిని, అతని గుణగణాలను ఒక వేడుకలా జరుపుకుంటుంది. ఖచ్చితంగా. ఈ రచన కర్ణుడిని ఎలా చూపిస్తోందో, అతని పాత్రలోని ఏ కోణాలను వెలిగితీస్తోందో కాస్త లోతుగా చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ రచనను మనం ఒక చారిత్రక నివేదికలా చూడకూడదు. అస్సలు కాదు. ఇది ఒక భక్తుడు తన ఆరాధ్య దైవానికి రాసిన స్తోత్రం లాంటిది. అందుకే ఇందులో కర్ణుడి జీవితంలోని కొన్ని ఘట్టాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అంటే వేటికి? అతని దివ్యమైన పుట్టుక, సమాజంలో ఎదురైన తిరస్కారం, దుర్యోధనుడితో ఆ విడదీయరాని స్నేహం, మరియు ఇచ్చిన మాటకు కట్టుబడే అతని అచంచలమైన నిబద్ధత. అంటే ఈ రచనలో కర్ణుడు ఒకేసారి ఒక గొప్ప వీరుడు, అదే సమయంలో ఒక విషాదనాయకుడు. సరిగ్గా చెప్పారు. ఒక ట్రాజిక్ హీరో. అవును. సరే, ఆ దివ్యమైన పుట్టుక దగ్గరే మొదలు పెడదాం. రచన ప్రారంభమే చాలా శక్తివంతంగా ఉంటుంది. అవును. సూర్యుని తేజస్సును ఆయుష్షుగా తెచ్చుకొని, సూర్యుని కిరణాలను అస్త్రాలుగా చేసుకొని అంటారు. ఈ పదాల్లో ఎంత లోతుందో కదా. నిజమే. కేవలం సూర్యుడు కొడుకు అని చెప్పడం లేదు. సూర్యుడిలోని తేజస్సు, కిరణాలే అతని ఆయుధాలు, ఆయుష్షు అంటోంది. అంటే అతని అస్తిత్వమే సౌరశక్తితో ముడిపడి ఉంది. ఖచ్చితంగా. ఇది రచయిత ఉద్దేశపూర్వకంగా చేసిన ఎంపిక. కర్ణుణ్ణి కేవలం ఒక మానవ యోధుడిగా కాకుండా ఒక దైవాంశ సంభూతుడిగా పరిచయం చేస్తున్నారు. మొదటి వాక్యం నుంచే. అతని శక్తికి, నైపుణ్యానికి మూలం లౌకికమైనది కాదు, అలౌకికమైనది అని మనసులో నాటుతున్నారు. ఆ కిరణాలను అస్త్రాలుగా చేసుకొని అనడం కూడా? అది కేవలం కవిత్వం కాదు. అతని అస్త్రవిద్య కూడా దైవదత్తమైనది, సహజ సిద్ధమైనది అనే ఒక భావనను కలిగిస్తుంది. ఇది తర్వాత అర్జునుడితో పోల్చినప్పుడు కర్ణుడికొక ప్రత్యేక స్థాయినిస్తుంది. అవును. ముడే మెచ్చేలా సకల విద్యలను నేర్చి అనే వాక్యముంది. ఇది చిన్న విషయం కాదు కదా. అస్సలు కాదు. పరశురాముడు క్షత్రియులంటేనే ఇష్టపడని గురువు. అలాంటివాడు ఒక శిష్యుడిని మెచ్చుకున్నాడంటే ఆ శిష్యుడి ఏకాగ్రత, పట్టుదల, ఆ ప్రతిభ ఏ స్థాయిలో ఉండాలి? ఇక్కడే కర్ణుడి జీవితంలోని మొదటి విషాదం, మొదటి వైరుధ్యం కనిపిస్తోంది. అంటే అతను విద్య నేర్చుకున్నది ఒక బ్రాహ్మణ గురువు దగ్గర, అది క్షత్రియుల్ని ద్వేషించే గురువు దగ్గర. కాని అతను పుట్టుకతో క్షత్రియుడు. తన అసలు గుర్తింపును దాచిపెట్టి దాచిపెట్టి విద్యను అభ్యసించాడు. పరశురాముడి మెప్పు అతని ప్రతిభకు దక్కిన గౌరవమైతే, అదే గురువు పెట్టిన శాపం అతని జీవితంలో ఒక పెద్ద అవరోధంగా మారింది. నిజమే. కాబట్టి ఈ వాక్యం అతని గొప్పతనాన్ని చెబుతూనే అతని భవిష్యత్ విషాదానికి పునాది వేస్తోంది. అంతే. అంతటి దైవికమైన పుట్టుక, సాటిలేని ప్రతిభ ఉన్నప్పటికీ అదంతా కురుసభలో అడుగుపెట్టిన ఒక్క క్షణంలో మట్టికొట్టుకుపోతుంది కదా. అక్కడ తన విలువిద్యతో అందరినీ, చివరికి అర్జునుడిని కూడా ఆశ్చర్యపరిచాడు. రచనలో చెప్పినట్లు గాంధీవధారి తన్మయం చెందేలా నీ శౌర్యాన్ని చూపి. అంటే అతని ప్రత్యర్థి కూడా అతని ప్రతిభను చూసి నివ్వరపోయాడు. అవును. కాని ఆ తన్మయత్వం ఎంతసేపు నిలిచింది? ఒక్క క్షణం. అంతే. ఆ తర్వాత సభలోని పెద్దలంతా ఏమడిగారు? నీ విద్య అద్భుతం అన్నారా? లేదు, ఎచ్చటవాడివి, ఎవరివాడివి అనడిగారు. ప్రతిభను పక్కనపెట్టి, పూర్తిగా పక్కనపెట్టి అతని కులాన్ని, గోత్రాన్ని ప్రశ్నించారు. ఇది ఆనాటి సమాజపు కఠోర వాస్తవికతకు అద్దెం పడుతుంది. ఎంత నైపుణ్యమున్నా గుర్తింపు లేకపోతే అదంతా బూడిదలో పూసిన పన్నీరే. అతని బాణాలు లక్ష్యాన్ని చేరాయి, కాని సమాజపు కట్టుబాట్లను ఛేదించలేకపోయాయి. ఈ సన్నివేశంలో అత్యంత హృద్యమైన విషయమేమిటంటే అతని తల్లి కుంతీదేవి గురించి రచయిత చేసిన వర్ణన. అవును. అన్నీ తెలిసి నోరు మెదపని నీ మాతృమూర్తి ఆ సభామండపంలో కడురహస్యంగా పురుటినొప్పులు పడుతున్నది. ఈ ఒక్క వాక్యం చాలు ఆ తల్లి పడుతున్న నరకాన్ని అర్థం చేసుకోటానికి. చాలా శక్తివంతమైన వాక్యమది. ఒకవైపు కొడుకు అవమానంతో కుమిలిపోతుంటే, మరోవైపు నిజం చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఆ తల్లి. బహుశా కర్ణుడి జీవితంలోని విషాదమంతా ఆ క్షణంలోనే కేంద్రీకృతమయ్యుంది. సరిగ్గా అదే. ఆ అవమానం, ఆ ఒంటరితనం అతని పాత్రను మల్చిన ఒక ముఖ్యమైన ఘట్టం. ఆ క్షణంలో అతనికి అండగా నిల్చిన ఏకైక వ్యక్తి దుర్యోధనుడు. అవును.
అందరూ అతని సూతపుత్రుడని హేళన చేస్తుంటే దుర్యోధనుడు అతనిలోని యోధుడిని చూశాడు. అతని ప్రతిభను గుర్తించాడు. ప్రతిభను గుర్తించి అరచేతిలో అంగరాజ్యాన్ని పెట్టి చక్రవర్తిని చేసి గౌరవించాడు. ఈ రచన దుర్యోధనుడి చర్యను కేవలం ఒక రాజకీయ ఎత్తుగడగా కాకుండా ఒక గొప్ప స్నేహానికి పునాదిగా చూపిస్తుంది. నువ్వు మెచ్చే చెలిగాడు అయ్యాడు అనే పదం చాలా ముఖ్యం. అవును, చెలిగాడు. అంటే కర్ణుడి మనసు గెలుచుకున్న స్నేహితుడు అయ్యాడు. ఆ ఒక్క చర్యతో దుర్యోధనుడు కర్ణుడికి గౌరవాన్ని, గుర్తింపును, స్నేహాన్ని, ఒక రాజ్యాన్ని అన్నీ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. చెప్పండి. ఒక బంగారు సంఖ్యడ ఆ క్షణంలో దుర్యోధనుడు కర్ణుడికి దేవుడిలా కనిపించుండవచ్చు. కాని ఆ స్నేహం వల్ల కర్ణుడు తన జీవితాంతం దుర్యోధనుడి అధర్మానికి ఆయుధంగా మిగిలిపోలేదా? అదే ఈ రచన ఆ కోణాన్ని ఎక్కువగా స్పృశించదు. ఇది వారి బంధంలోని స్వచ్ఛతను, ఆ ఆత్మీయతను కీర్తిస్తుంది. అంటే రచయిత ఉద్దేశం ప్రకారం దుర్యోధనుడి ఉద్దేశం ఏదైనా కర్ణుడి వైపు నుండి ఆ స్నేహం మాత్రం స్వచ్ఛమైనది. ఖచ్చితంగా. అవును, వారి బంధం గురించి వివరిస్తూ తనువులు వేరైనా ఆత్మ ఒక్కటయ్యేలా మెలిగారు ఆత్మబంధువుల్లా. ఆత్మబంధువులు. ఇది సాధారణ స్నేహం కాదు, ఒకరిలో ఒకరు మమేకమైన బంధం. అందుకే కర్ణుడు దుర్యోధనుడికి మాట ఇస్తాడు, నా ప్రాణాలనైనా వదులుకుంటాను కాని నీ స్నేహాన్ని మరువను అని. ఆ వాగ్దానం అతని జీవితానికి మార్గనిర్దేశం చేసింది. అతని ధర్మంగా మారింది. ఆ వాగ్దానమే అతని ధర్మంగా మారింది. ఇక్కడే మనం కర్ణుడిలోని మరో గొప్ప గుణాన్ని, దానగుణాన్ని కూడా కలిపి చూడాలి. అవును. ఈ రచన దానాన్ని అతను తొడగని ఆభరణంగా వర్ణించింది. అంటే దానమనేది అతను ప్రదర్శన కోసం చేసేది కాదు, అది అతనిలో సహజంగా ఉన్న గుణం. తన కవచకుండలాలను సైతం దానం చేసిన త్యాగి. అవును, ఈ దానగుణానికి దుర్యోధనుడు పట్ల ఉన్న విధేయతకు ఒక సంబంధముంది. ఎలా? తనను అవమానాల నుండి కాపాడి ఒక గుర్తింపునిచ్చిన దుర్యోధనుడికి తన జీవితాన్నే దానంగా ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ మొదటి దయకు ప్రతిఫలంగా తన ప్రాణాలనే రుణం తీర్చుకోవాలని చూశాడు. ఆ జగన్నాథుడే మెచ్చేలా దానగుణంలో ఎవరూ అధిరోహించని శిఖరానివయ్యావు అనే వాక్యం చూస్తే సాక్షాత్తూ కృష్ణుడే అతని దాతృత్వాన్ని మెచ్చుకున్నాడని రచయిత నొక్కి చెబుతున్నారు. అవును, ప్రత్యర్థి కూడా మెచ్చినప్పుడే కదా అసమైన గొప్పతనం తెలిసేది. నిజమే. అయితే అతని విధేయత, అతని దానగుణం ఈ రెండూ అతని ధర్మం వైపు నడిపించాయా? అక్కడే అసలు సంఘర్షణ మొదలవుతుంది. అదే, దుర్యోధనుడితో స్నేహం అతనికి గౌరవాన్ని ఇచ్చింది. కాని అదే స్నేహం అతన్ని అధర్మం పక్షాన నిలబెట్టింది. ఈ రచన ఈ నిజాన్ని దాచడానికి ప్రయత్నించదు. చాలా స్పష్టంగా చెప్తుంది. ఏమని? నిలబడింది అధర్మం వైపైనా స్నేహం కోసం, ఇచ్చిన మాట కోసం. ఇది చాలా క్లిష్టమైన నైతిక సందిగ్ధత. ఒకవైపు లోకం మొత్తం చెప్పే ధర్మం, మరోవైపు తనకు అండగా నిలిచిన స్నేహితుడికి ఇచ్చిన మాట. ఈ రెండింటిలో కర్ణుడు రెండోదాన్నే ఎంచుకున్నాడు. దీని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడే ఈ రచన ఒక బలమైన వ్యాఖ్యానం చేస్తుంది. ఇది కర్ణుడికి తీర్పు చెప్పడం లేదు, అతనెంచుకున్న మార్గం సరైనదా కాదా అని విశ్లేషించడం లేదు. మరి ఏం చేస్తోంది? బదులుగా అతను తన వ్యక్తిగత ధర్మానికి, అంటే స్నేహానికి, విశ్వసనీయతకు ఎంత విలువిచ్చాడో గౌరవిస్తోంది. అంటే ఈ రచన దృష్టిలో సార్వజనీన ధర్మం కంటే వ్యక్తిగత నిబద్ధత గొప్పది. అవును, ఇది చాలామంది ఒప్పుకోలేని వాదన కావచ్చు. కాని కర్ణుడి పాత్రను కీర్తించాలంటే ఈ కోణం నుండే చూడాలని రచయిత భావిస్తున్నారు. అతను ఓడిపోయే పక్షంలో ఉన్నానని తెలిసినా చివరి వరకు స్నేహితుడిని వీడలేదు. ఆ నిజాయితీని ఈ రచన ప్రశంసిస్తోంది. అందుకేనేమో అతని మరణాన్ని కూడా చాలా వీరోచితంగా చిత్రీకరించారు. మరణమే కన్నీరు పెట్టుకునేలా చివరి శ్వాస వరకు పోరాడి అసువులు బాసాడు. ఆ మాటల్లో ఎంత భావోద్వేగముంది. అతని మరణానికి మృత్యుదేవతే కన్నీరు పెట్టుకుందట. ఈ అతిశయోక్తి అలంకారం ద్వారా రచయిత కేవలం అతని వీరత్వాన్ని చెప్పడమేనా, లేక అతని పట్ల జరిగిన అన్యాయాన్ని కూడా సూచిస్తున్నారా? ఇది చాలా మంచి ప్రశ్న. నాకైతే రెండోదనే అనిపిస్తుంది. ఎందుకని? అతని మరణం కేవలం ఒక యోధుడి పతనం కాదు, అది పరిస్థితుల చేతిలో ఓడిపోయినా ఒక గొప్ప ఆత్మ యొక్క నిష్క్రమణ. అతను అధర్మం వైపు పోరాడినా అతని మరణం ధర్మాన్ని నిలబెట్టిన వారిక్కూడా ఆనందాన్నివ్వలేదు. విశ్వం కూడా అతని కోసం చింతించిందని చెప్పడం ద్వారా అతను పోరాడిన పక్షం తప్పుగావచ్చు. కాని ఒక వ్యక్తిగా అతను గొప్పవాడని. అవును, ఒక వ్యక్తిగా అతను గొప్పవాడని, అతని మరణం ఒక విషాదమని రచయిత బలంగా స్థాపిస్తున్నాడు. అతను ఓడిపోయాడు, కాని అతని పరాక్రమం ఓడిపోలేదు.
ఇక ముగింపు వాక్యాలు ఈ మొత్తం భావనను ఒకచోటకి తెస్తాయి. అవును. కాలాలు తరలిపోయినా, యుగాలు దాటిపోయినా, రాజులు మారినా, రాజ్యాలు అంతరించినా ఎన్నటికీ మరువలేని కీర్తిని మూటకట్టుకొని కర్ణుడు నిలిచిపోయాడని చెబుతారు. ఇది చాలా లోతైన మాట. భౌతికంగా గెలిచిన పాండవుల రాజ్యాలు కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. నిజమే. కాని కర్ణుడి కీర్తి మాత్రం శాశ్వతంగా నిలిచిపోయింది. ఆ కీర్తి దేనిమీద ఆధారపడి ఉంది? అతను గెలిచిన యుద్ధాల మీద కాదు, అతను ఏలిన రాజ్యం మీద కాదు, కేవలం అతని గుణాల మీద. అపని దానగుణం, స్నేహానికి కట్టుబడే తత్వం, మాట నిలబెట్టుకునే పద్ధతి, మొక్కవోని ధైర్యం ఇవే అతనికి శాశ్వత కీర్తిని తెచ్చిపెట్టాయి. అందుకే గెలిచిన వారికంటే ఓడిపోయిన కర్ణుడినే ఎక్కువమంది గుర్తుంచుకుంటారు, అభిమానిస్తారు. అవును. అతనిలోని సంఘర్షణ, అతను తీసుకున్న నిర్ణయాలు, అతనిలోని మానవత్వం ప్రజలకు చాలా దగ్గరగా అనిపిస్తాయి. ఆ కలంలో బాసిస్తున్నావని ముగించడం చాలా ఆకట్టుకుంటుంది. చాలా బావుంటుంది ఆ ముగింపు. అంటే కర్ణుడి కీర్తి ఎంత సజీవమైనదంటే అది చరిత్రపుటల్లో ఆగిపోలేదు. ఇప్పటికీ తనలాంటి రచయితల కలం ద్వారా ప్రవహిస్తూనే ఉందని చెప్పటం. ఇది కర్ణుడి వారసత్వానికి, అతని శాశ్వతత్వానికి అర్పించినొక గొప్ప నివాళి. అవును. ఈ రచన నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయం ఇదే. కర్ణుడు కేవలం ఒక పాత్ర కాదు, ఒక ఆదర్శం, ఒక విలువ. అతను ఏ పక్షాన ఉన్నాడనేది రెండో పక్షం. అవును. అతను ఎలా బతికాడు, దేనికోసం నిలబడ్డాడు అనేది ముఖ్యం. అతని జీవితంలోని విషాదం, అతని గుణగణాల గొప్పతనం ఈ రెండూ కలిసే అతనికి తరగని కీర్తిని తెచ్చిపెట్టాయి. ఈ రచన ఆ కీర్తికి ఒక అక్షర రూపం. ఖచ్చితంగా. ముగించే ముందు ఈ చర్చ అంతా ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ రచన కర్ణుడిని కేవలం అతని వ్యక్తిగత ధర్మాల ఆధారంగా అంచనా వేస్తోంది. విధేయత, దానం, స్నేహం వంటివి. అవును. అతను అనుసరించిన మార్గం అధర్మమైనప్పటికీ ఆ మార్గంలో అతను చూపిన నిబద్ధతను ఇది కీర్తిస్తోంది. ఇది మనల్ని ఒక చాలా ప్రాథమికమైన ప్రశ్నకు తీసుకువస్తుంది. అదేమిటి? ఒక వ్యక్తి తను నమ్మిన విలువల కోసం, ఉదాహరణకు స్నేహం లేదా ఇచ్చిన మాట కోసం, ఒక తప్పుడు మార్గంలో ప్రయాణిస్తే వారిని ఎలా చూడాలి? వారి గొప్ప గుణాల కోసం గుర్తుంచుకోవాలా, లేక వారు నడిచిన తప్పుడు దారి కోసం విమర్శించాలా? ఈ రచన మనకు ఒక సమాధానమిస్తుంది. అవును, ఈ రచన ఒక సమాధానమిస్తుంది. కాని అసలైన సమాధానం బహుశా మనందరిలోనూ, మన మనస్సాక్షిలోనూ ఉంటుంది.